వీడియోలో కనిపించిన ఫుడ్ డెలివరీ వ్యక్తి అపార్ట్మెంట్ ఎలివేటర్లోకి ప్రవేశించి కొన్ని ఫ్లోర్ బటన్లను నొక్కాడు. ఎలివేటర్ ఒక ఫ్లోర్ వద్ద ఆగిన తర్వాత అతను కస్టమర్ ఆర్డర్ను తెరిచి అందులోని కొంత ఆహారాన్ని తిన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాకింగ్లో ఆహారాన్ని పెట్టి డెలివరీ కొనసాగించాడు. బాలారాజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పని కాదు, ఇది నైతికత, సరైన వేతనాలు, ఉద్యోగ గౌరవం వంటి పెద్ద సమస్యలకు సూచన. ఎవరైనా ఆకలితో ఇలా దొంగతనం చేయాల్సి వస్తే ఎక్కడో వ్యవస్థలో లోపమున్నట్లే. అసలు సమస్య ఏమిటి? అతని ఆలోచన లేక తక్కువ జీతమా? డెలివరీ సంస్థలు నిజంగా మనుషులు బ్రతికేందుకు సరిపడా జీతాలు ఇస్తున్నాయా? ఈ బాధ్యత ఎవరిది? ఆ వ్యక్తిదా, సంస్థదా, లేక మొత్తం వ్యవస్థదా? ఈ వీడియో వైరల్ కావడంతో లక్షలాది మంది ఆలోచనలో పడ్డారు. పనిచేసే సంస్థలు తమ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదా? ఉద్యోగ గౌరవం లభిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. డబ్బు చెల్లించి ఆహారం కొనుక్కునే కస్టమర్కు ఇది న్యాయమా అనే సందేహాలు కూడా మిగిలాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది ఆలోచనలో పడ్డారు. దీనివల్ల కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. పనిచేసే సంస్థలు తమ ఉద్యోగులకు సరైన వేతనాలు చెల్లిస్తున్నాయా లేదా? ఉద్యోగులకు తగిన గౌరవం లభిస్తుందా? డబ్బు చెల్లించి ఆహారం కొనుక్కునే కస్టమర్కు ఇది న్యాయమేనా? ఈ సంఘటన ఫుడ్ డెలివరీ రంగంలోని లోపాలను, ఉద్యోగుల సంక్షేమాన్ని, కస్టమర్ల హక్కులను మరోసారి చర్చకు తెచ్చింది. వ్యవస్థలో ఎక్కడ లోపం ఉందో, దీనికి ఎవరు బాధ్యత వహించాలో అన్న ప్రశ్నలు మిగిలాయి.